హర్ముజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ రాత్రి బహుశా మంగళవారం రాత్రే కావచ్చని వ్యాఖ్యానించారు. ఇరాన్ భూభాగంలో అమెరికా సైన్యం చేపట్టిన అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ విజయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని కాపాడటం కోసం 200 మంది సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారని తెలిపారు. అటు 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. యుద్ధానికి శాశ్వత ముగింపు కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇరాన్ తన మొండి వైఖరిని వేడుకుంటే పౌర మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ F-15 పైలట్ కోసం చేపట్టిన ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ను ప్రశంసించారు. ఒక్క వ్యక్తిని రక్షించడం కోసం 200 మంది సైనికులు వెళ్లారని తెలిపారు. సైనిక ఆపరేషన్ల గురించి ఎవరో లీక్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. గల్లంతైన పైలట్ ను కాపాడేందుకు వెళ్లిన ఆపరేషన్ గురించి కూడా వార్తలు రాసి పైలట్ సహా 100 మంది అమెరికా సైనికుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేశారని ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల తమ దేశంపై బాంబులు వేయాలని ఇరాన్ ప్రజలే స్వయంగా తమను కోరుతున్నారని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటల్లోపు అంటే భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 5:30 గంటల వరకు ఒప్పందానికి రాకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. Where we're doing unbelievably well at a level that nobody's ever seen before. The entire country can be taken out in one night, and that night might be tomorrow night. I gave them an extension. They asked for an extension of 7 days, right? I said, Steve, give them 10 days. They have till tomorrow. Now we'll see what happens. We're going to find out. We're getting the help of some incredible countries that want this to be ended because it affects them also. A lot of people are affected by this. But we're giving them till tomorrow, 8 o'clock Eastern Time. And after that, they're going to have no bridges. They're going to have no power plants. Stone Ages, yeah. Stone Ages. ఇరాన్పై యుద్ధానికి నాటో మిత్రదేశాలు వెనకాడటాన్ని ట్రంప్ తప్పుపట్టారు. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు సహాయం చేయలేదంటూ మండిపడ్డారు. ఉత్తర కొరియా నుంచి రక్షించడానికి జపాన్లో 50,000 మందిని, దక్షిణ కొరియాలో 45,000 మంది సైనికులను అమెరికా మోహరించిందని వివరించారు. మరోవైపు మధ్యవర్తులు ప్రతిపాదించిన 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. యుద్ధానికి శాశ్వత ముగింపును మాత్రమే తాము కోరుకుంటున్నామని, మళ్లీ దాడులు జరగవనే గ్యారంటీ ఉంటేనే ఒప్పందం కుదుర్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా 2 సార్లు దాడులు చేయడంతో ట్రంప్పై తమకు నమ్మకం పోయిందని తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ద్వారా అమెరికాకు తెలియజేసింది. ఈ సందర్భంగా 10 డిమాండ్లను అమెరికా ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఆంక్షలను ఎత్తివేయటం, పునర్నిర్మాణానికి సంబంధించి పలు నిబంధనలు ఇందులో ఉన్నాయి. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖమేనీ తొలిసారిగా ఒక లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో IRGC నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ మాజిద్ ఖాదేమీ మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుల సరసన ఖాదేమీ చేరారని, ఇలాంటి దాడులు ఇరాన్ దళాల స్థైర్యాన్ని దెబ్బతీయలేవని ఖమేనీ పేర్కొన్నారు.